కృష్ణనామములో అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో నేటి సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నటువంటి సినిమా మరియు సినిమా థియేటర్ల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు టైటిల్ చూసే ఉంటారు, భూమిపై బూతుబడులు ఉన్నాయా? ఇది బూతులకు నేర్పించడానికి కూడా బడులు ఉన్నాయా అంటే ఉన్నాయి. మంచి నేర్పించడానికి బడులు ఏ విధంగా అయితే ఉన్నాయో బూతులు నేర్పించడానికి కూడా బడులు ఉన్నాయి. అవేంటి? సినిమా థియేటర్లే నేటి బూతులు నేర్పించే పాఠశాలలు, బడులు కదండి. ఏ సినిమా చూడండి, ఏమైనా మంచి సన్నివేశాలు ఉంటాయండి? ఏమైనా సినిమా మంచి సన్నివేశాలు ఉంటాయా? అన్ని పనికి మాలినవి, సెటైర్లు, పంచులు, బూతులు, ముఖ్యంగా వ్యంగ్యాస్త్రాలు. సినిమా చూసి ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలను చూసి, ఆ డైలాగులను చూసి ఏం నేర్చుకుంటారండి? ఏం నేర్చుకుంటారు? ఈ మధ్యకాలంలో ఒక చిన్న పిల్లాడు పుట్టిగా ఉంటాడు. ఆడేడో ఆ చిన్న పిల్లాన్ని పెట్టేసి ఒక పెద్ద హీరో పాత్ర కంటే ఆ పిల్లాడి పాత్ర ఎక్కువ కనపడతా ఉంటది. బూతులు, బండ బూతులు. ఏమండి, ఏం నేర్పిస్తారు చెప్పండి వీళ్ళ ద్వారా సమాజానికి? ఏం నేర్పిస్తారు? బూతులు ఎలా తిట్టాలో నేర్పిస్తారా? చుట్టూన్న వాళ్ళందరికీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ బూతులు ఎలా పలకాలో, బూతులు ఎలా తిట్టాలో నేర్పిస్తారండి? ఇదేనా? ఏమైనా నీతి నేర్చుకోవచ్చా అండి? నీతి నేర్చుకోవచ్చా? ఏమంటే ఒక గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసిన కిల్లర్ వీరప్పన గురించి మనకు తెలుసు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినటువంటి సినిమాలు కూడా ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ అయ్యి సెకండ్ పార్ట్ వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు పోయి ఒక భార్య భర్తలు ఇద్దరు రిలీజ్ అప్పుడు పోయి చచ్చిపోయింది పాపం ఆవిడే. ఆ సినిమా ద్వారా ఏం నేర్చుకుంటారండి? ఎర్ర చందన చెక్కలను స్మగ్లింగ్ చేసే ఒక క్యారెక్టర్ హీరోది. ఏం నేర్చుకుంటారు చెప్పండి? దొంగతనం ఎలా చేయాలో, స్మగ్లింగ్ ఎలా చేయాలో, ప్రభుత్వ ఆస్తులు ఎలా ధ్వంసం చేయాలో నేర్చుకుంటారా? అదేనా? ఏ మాత్రమైనా ఉందండి? సెన్సార్ బోర్డు ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? కాబట్టి ప్రియులారా, ఈరోజు మనుషులకు వివిధ రకాల ట్రెండ్లు అలవాటు కావటానికి, మనుషులు ఎక్కువగా బూతుల్లోనికి వెళ్ళటానికి, బూతు మాట్లాడటానికి, బూతు జీవితంలోనికి పూర్తిగా వెళ్ళిపోవటానికి ప్రధానమైన కారణం నేటి సినిమా థియేటర్లు. సినిమా థియేటర్లలో బూతు నేర్పిస్తారంటంలో సందేహమే లేదు. ఆ రొమాన్స్, సినిమా హీరో హీరోయిన్ కౌగిలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, ఇవి కదండి. వెనకటి కాలంలో ఒక సినిమా వచ్చిందంటే కుటుంబ చిత్రం అని వస్తే ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసుకొని ఒక నీతి నేర్చుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు. పెళ్ళైనోడి దగ్గరికి ఒక ఎక్స్ లవర్ వస్తుందట. ఆ ఎక్స్ లవర్ వచ్చేసిన తర్వాత భార్యకి టార్చర్ స్టార్ట్ అవుద్దట. ఇవే కదండి కథలు, స్టోరీలన్నీ. ఏం నేర్చుకుంటారండి? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం నేర్పించాలనుకున్నాడు దర్శకుడు సమాజానికి? ఈరోజు మంచి సమాజానికి అవసరం లేదండి, చెడు కావాలి. అందుకనే మనం చూసేటట్టుగా ఉన్నాము కనుకనే వాళ్ళు కూడా అలాంటి సినిమాలు తీస్తున్నారండి. యెషయా గారి కాలంలో 33వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఒక రోజున పెద్ద ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా సమాజానికి ఏ నీతిని నేర్పిస్తున్నాడో చూడండి. నీతిని అనుసరించి నడుచుకొనుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకుని, హత్యను మాట వినకుండా తన చెవులను మూసుకుని, చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలములో నివసించును అన్నాడు చూడండి. హత్య అనే మాట వినుకోకుండా నీ చెవులు మూసుకో, దాన్ని చూడకుండా నీ కళ్ళు మూసుకో, లంచం పుచ్చుకోకుండా నీ చేతులు మలుచుకో, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని ఒక రోజున గాంధీ గారు చెప్పారని ప్రాచుర్యులైన మాటే యెషయా గారి కాలంలో
ఏమండి క్రీస్తుకు పూర్వమే రాయబడిందండి. అందులో నుంచేనండి గాంధీ గారు తీసుకొని చెప్పింది. చెడు చూడొద్దు అంటే అందులో ఉన్నది చూస్తున్నారు ఈ రోజున. చెడు వినొద్దు అంటే ఆ పనికి మాలినంత వింటున్నారు ఈ రోజున. విని ఆనందించేవారు, చూసి ఆనందించేవారు, మాట్లాడి ఆనందించేవారు ఈరోజు సమాజంలో లేరా? ఇవి నేర్పిస్తున్నాయి కదండి బూతులన్నీ, పనికి మాలిన చెత్త అంతా వాళ్ళే కదండి మనకు నేర్పిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరండి ఈ సమాజాన్ని బాగు చేసేది? ఎవరండి మంచి కోరుకుంటున్నారు? ఈ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఇంకా ఇంకా రోజు రోజు చెడిపోతుంది తప్ప మంచి ఏమి నేర్పించటం లేదండి. ఈ సమాజం ద్వారా మనం నేర్చుకునేది. మనం చూడటం మానేస్తే వాళ్ళు తీయటం మానేస్తారు. మనం ఎందుకు చూడకోకుండా ఉండలేం కదండి. అందుకే వాళ్ళు ఇంకా తీస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగదు. పోకిరి మాటలు, బూతులు ఉచ్చరించకూడదు అన్నాడండి. సరసోక్తులు మీకు తగవు అన్నాడండి. ఇది సమాజాన్ని హితవు కోరే దేవుడు చెబుతున్న మాట. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పిన దేవుడే నీ నోట బూతులు కానివ్వండి, పనికి మాలినవి కానివ్వండి, సరసోక్తులు కానివ్వండి రానివ్వకుండా అది మీకు తగదు అనేసాడు. చూడండి కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తుంటే చూడండి అక్కడ, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించండి. ఎంత ఖండితంగా చెప్పాడు చూడండి దేవుడు. విసర్జించాలి అన్నాడు చూడండి. బూతులైనను, కోపము, ఆగ్రహము, దూషణ, మీ నోట బూతులను విసర్జించడం అంటే వాటిని వదిలేయండి, వాటిని పట్టుకోమాకండి అంటే వాటినే. ఏమండి, ఒక సినిమా హీరో సినిమా తీస్తే సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా థియేటర్ ముందు తన్నుకుంటారండి, టికెట్ల కోసం తన్నుకుంటారండి. ఎంత ఆదరణ అండి దానికి. అసలు చెడు అంటే ఎంత ఆదరణ చూడండి. చెడును చూసి ఈరోజు మనిషి ఎంజాయ్ చేస్తున్నాడు కనుక చెడును వాళ్ళు తీస్తున్నారు. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోలేకపోతున్నాం, ఇంకా పాడైపోతున్నాం. అందులో అనుమానం లేదు కదండి. కాబట్టి ఈరోజు సమాజంలో బూతుబడులు ఉన్నాయంటే అవే సినిమా థియేటర్లు. మంచి నేర్పించడానికి చాలా పాఠశాలలు ఉన్నాయి, విద్యాలయాలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మంచి నేర్పించడానికి ఉన్నాయి, చెడు నేర్పించడానికి ఏమున్నాయంటే ఆ సినిమా థియేటర్లు తప్ప ఇంకేమి లేవు. కానీ సమాజం చెడులోనే ఉంది. చెడే సమాజాన్ని ఏలుతుంది, అందులో అనుమానమే లేదు కదండి. చెడే సమాజాన్ని ఏలుతుంది. మనం చూస్తే చెడు, వింటే చెడు, మాట్లాడితే చెడు, ఎటు చూసినా చెడు, పాపం అంతా దైవ వ్యతిరేకమైనదే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి పాపపు లోకంలో ఉన్నామండి. జాగ్రత్త లేకపోతే మనం పాడైపోతామండి, మన పిల్లలు పాడైపోతారండి. ఏమండి, ఆ ఓటీటీలు చూసేసి పాడైపోతున్నారు. చూసి ఆన్లైన్లో ముఖ్యంగా సినిమా థియేటర్లో ఒక బూతుబడి అని అనుకుంటే ఈరోజు యూట్యూబ్ కూడా ఏమండి 80% అంతా చెడే ఉందండి. 80% యూట్యూబ్ ఆన్ చేస్తే చెత్త వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఆ చెత్త వీడియోలకే ఎక్కువగా ఆదరణ ఉంటుంది. పనికి మాలిన వారిని చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మంచి మాట్లాడితే చూడరు కదండి. ఒక వీడియో మాట్లాడి పెడితే 400, 500 దాటడం లేదండి వ్యూవర్స్. అదే చెడు వీడియో ఏదైనా పెట్టేస్తే, ఎవరైనా పెట్టేస్తే చూడండి, చూసేస్తున్నారు. వేలల్లో, లక్షలలో వ్యూవర్స్. అంటే చెడు మనిషి ఎక్కువగా ఆకర్షితుడవుతున్నాడు. కాబట్టి ఈ బూతు బడుల్లోనికి మనం వెళ్ళక దయచేసి వీటికి దూరంగా ఉండటం మంచిది. దూరంగా ఉంటేనే మనం చాలా బాగుంటాం. అందుకే చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. సినిమాలు చూడొద్దా అంటే ఏముందని చూస్తాను, నీతి ఏదైనా ఉందా చెప్పు. పోని వాక్యాన్ని చూడరాదు, వాక్యంలో ఉన్న భక్తుల చరిత్రలో చూడరాదు. ఏం నేర్చుకుంటావు దాని ద్వారా?
ఇంకా అది చూసి ఇంకా ప్రభావితులైపోయి చెడు చేయటానికి అలవాటు పడుతున్నాం కనుక వాటికి దూరంగా ఉండటం మంచిది. చెడు చూడకో, చెడు వినకో, చెడు మాట్లాడకో. కీర్తన 1:1 దేవుడు చెప్తున్నాడు, 1:1 అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నీవు నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండక అని అన్నాడు. అంటే ఆడికి వెళ్ళి నువ్వెందుకు కూర్చుంటావు? అవి బూతుబళ్ళు. అవి సినిమా ద్వారా ఏదో నేను నేర్చుకుంటానంటే అంతకంటే మూర్ఖమైన ఆలోచన ఇంకొకటి లేదు. ఎందుకంటే ఏం నేర్చుకుంటావు? ఏముంది అందులో? కాబట్టి సినిమా థియేటర్లే నేటి బూతుబడులు సమాజాన్ని పాడు చేస్తారు. ఒక ఆ యూట్యూబ్లో చెత్త వీడియోస్ పనికిమాలిన 70%. అదేవిధంగా సినిమా థియేటర్లో ఆలోచించండి. వీటికి దూరంగా బ్రతకండి ప్రియమైన దేవుని పిల్లలారా, దూరంగా బ్రతకండి. మీ మేలు కోరి మాటలు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.